హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ ల్యాండ్. ఈరోజు పిల్లలతో మాట్లాడడానికి ఉపయోగపడే మరికొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఎలా చెప్పాలో చూసేద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇటువంటి సెంటెన్సెస్ అని ఎవ్రీ మదర్ యూజ్ చేస్తూనే ఉంటారు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. దానిని చెత్తబుట్టలో వేయండి లేదా దానిని చెత్తబుట్టలో విసిరేయ్. థ్రో ఇట్ ఇన్ ది ట్రాష్ క్యాన్ ఆర్ డస్ట్బిన్. థ్రో అంటే పడేయ్ లేదా విసిరేయ్. ఇన్ ది ట్రాష్ క్యాన్ అంటే చెత్తబుట్ట లేదా డస్ట్బిన్ అన్న చెత్తబుట్టే. సో థ్రో ఇట్ ఇన్ ది ట్రాష్ క్యాన్ ఆర్ డస్ట్బిన్. నెక్స్ట్ వన్, తిన్నాక నువ్వు ఈ చెత్తను తీసుకొని డస్ట్బిన్లో వేసి అప్పుడు రా, లేదా తిన్న తర్వాత ఈ చెత్తను చెత్త కుప్పలో వేసేసి అప్పుడు రా అంటూ ఉంటాం కదండి. దీనిని ఆఫ్టర్ ఈటింగ్ యూ టేక్ దిస్ గార్బేజ్ అండ్ థ్రో ఇట్ ఇన్ ది డస్ట్బిన్ అండ్ కమ్. ఆఫ్టర్ ఈటింగ్ అంటే తిన్న తర్వాత. యూ టేక్ దిస్ గార్బేజ్ అంటే చెత్త. ఈ చెత్తను తీసుకొని థ్రో ఇట్ ఇన్ ది డస్ట్బిన్ అండ్ కమ్, చెత్త పెట్టెలో వేసేసి అప్పుడు రా. నెక్స్ట్ వన్, నీ చేతులను చెత్తబుట్టలో అస్సలా పెట్టకు, లేదా నీ చేతులను చెత్తబుట్టలో పెట్టకు. డోంట్ పుట్ యువర్ హ్యాండ్స్ ఇన్ ది ట్రాష్ ఎట్ ఆల్. డోంట్ పుట్ యువర్ హ్యాండ్స్ అంటే నీ చేతులను పెట్టకు, పుట్ అంటే పెట్టకు లేదా ఉంచకు. ఇన్ ది ట్రాష్ అంటే చెత్తబుట్టలో, ఎట్ ఆల్ అంటే అస్సలు అని అర్థం. సో డోంట్ పుట్ యువర్ హ్యాండ్స్ ఇన్ ది ట్రాష్ ఎట్ ఆల్. నెక్స్ట్ వన్, పిల్లలు ఎక్కువ కుళాయి దగ్గర వాటర్తో ఆడుతూ ఉంటారు కదండి. అటువంటప్పుడు ఇటువంటి సెంటెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. నువ్వు కుళాయి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? వై డిడ్ యూ గో టు ది ట్యాప్? వై డిడ్ యూ గో టు ది ట్యాప్? ట్యాప్ అంటే కుళాయి. నువ్వు కుళాయి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? నెక్స్ట్ వన్, నువ్వు ఇక్కడికి నీళ్ళతో ఆడుకోవడానికి రావద్దు, లేదా ఇక్కడికి నీళ్ళతో ఆడుకోవడానికి నువ్వు అసలు రావద్దు. డోంట్ కమ్ హియర్ టు ప్లే విత్ వాటర్. డోంట్ కమ్ హియర్ అంటే ఇక్కడికి రావద్దు, టు ప్లే విత్ వాటర్ అంటే నీళ్ళతో ఆడుకోవడానికి. సో డోంట్ కమ్ హియర్ టు ప్లే విత్ వాటర్. నెక్స్ట్ వన్, నువ్వు కుళాయిని తిప్పి ఎందుకు వదిలేసావు, లేదా నువ్వు కుళాయిని ఎందుకు ఆన్ చేసి వదిలేసావు? వై డిడ్ యూ లెఫ్ట్ ది ట్యాప్ రన్నింగ్? వై డిడ్ యూ లెఫ్ట్ అంటే వదిలేయడం. సో వై డిడ్ యూ లెఫ్ట్ ఎందుకు వదిలేసావు ద ట్యాప్ రన్నింగ్, కుళాయి తిప్పి లేదా కుళాయి రన్నింగ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఆమెను ఎందుకు కొట్టావు? వై డిడ్ యూ హిట్ హెర్? వై డిడ్ యూ హిట్ హెర్? హిట్ అంటే కొట్టడం లేదా బీట్ అన్నా సరే కొట్టడమే. సో వై డిడ్ యూ హిట్ హెర్, ఆమెను ఎందుకు కొట్టావు? మీరిద్దరూ ఒకరినొకరు కట్టుకోవడం తప్ప వేరే పని లేదు, లేదా మీరిద్దరికి ఒకరినొకరు కట్టుకోవడం తప్ప వేరే పని లేదా. బోత్ ఆఫ్ యూ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు డూ బట్ యూ బీట్ ఈచ్ అదర్. బోత్ ఆఫ్ యూ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు డూ అంటే మీకు వేరే పని లేదు, బట్ యు బీట్ ఈచ్ అదర్ కానీ మీరిద్దరూ ఒకరినొకరు కట్టుకుంటూనే ఉంటారు. బోత్ ఆఫ్ యూ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు డూ బట్ యు బీట్ ఈచ్ అదర్. నెక్స్ట్ వన్, నువ్వు ఏడుస్తూ ఉంటే నేనేమీ చేయలేను, లేదా నువ్వు ఏడుస్తూ ఉంటే నేనేం పని చేయలేను. ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ కీప్ క్రయింగ్. ఐ కాంట్ డూ ఎనీథింగ్ అంటే నేనేమీ చేయలేను. ఇఫ్ యూ కీప్ క్రయింగ్ నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే. క్రయింగ్ అంటే ఏడవడం. నెక్స్ట్ వన్, ఉదయం నుంచి ఒక్క పని కూడా చేయలేదు. ఐ హ్యావ్ నాట్ డన్ ఏ సింగిల్ థింగ్ సిన్స్ మార్నింగ్. ఐ హ్యావ్ నాట్ డన్ ఏ సింగిల్ థింగ్ అంటే ఒక్క పని కూడా చేయలేదు. సిన్స్ మార్నింగ్ అంటే మార్నింగ్ నుంచి, సిన్స్ అంటే నుంచి. సో ఐ హ్యావ్ నాట్ డన్ ఏ సింగిల్ థింగ్ సిన్స్ మార్నింగ్ ఉదయం నుంచి నేను ఒక్క పని కూడా చేయలేదు. నెక్స్ట్ వన్, నేను నా పని పూర్తి చేసే వరకు మీరు పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల్ని ఎవరికైనా చెప్పినప్పుడు ఇలా అంటూ ఉంటాం కదండి, నేను నా పని కంప్లీట్ చేసే వరకు పిల్లల్ని బాగా చూసుకోండి అని. సో దీనిని యూ టేక్ కేర్ ఆఫ్ ది కిడ్స్ వైల్ ఐ ఫినిష్ మై వర్క్. యూ టేక్ కేర్ ఆఫ్ ది కిడ్స్ అంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. వైల్ ఐ ఫినిష్ మై వర్క్ నేను నా పనిని పూర్తి చేసే వరకు. నెక్స్ట్ వన్, అల్లరి ఆపుతారా లేదా, లేదా అల్లరి చేయడం మానేస్తారా లేదా. విల్ యూ స్టాప్ మిస్చెఫ్ ఆర్ నాట్. విల్ యూ స్టాప్ మిస్చెఫ్ అంటే అల్లరి చేయడం ఆపుతారా లేదా. నెక్స్ట్ వన్,
మీరు స్కూల్లో చాలా అల్లరి చేస్తున్నారంటూ మీ టీచర్ నాకు ఫిర్యాదు చేసింది. లేదా మీ టీచర్ నాకు కంప్లెయింట్ చేసింది. మీరు స్కూల్లో చాలా అల్లరి చేస్తున్నారంట కదా! యువర్ టీచర్ హ్యాస్ కంప్లెయింట్ టు మీ దట్ యూ ఆర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ మిస్‌చిఫ్ ఎట్ స్కూల్. యువర్ టీచర్ హ్యాస్ కంప్లెయింట్ టు మీ అంటే మీ టీచర్ నాకు కంప్లెయింట్ చేసింది. దట్ యూ ఆర్ డూయింగ్ ఏ లాట్ ఆఫ్ మిస్‌చిఫ్ ఎట్ స్కూల్. మీరు స్కూల్లో చాలా అల్లరి చేస్తున్నారని. మిస్‌చిఫ్ అంటే అల్లరి. నెక్స్ట్ వన్, స్కూల్లో మీ స్నేహితులతో ఎందుకు గొడవ పడుతున్నారు? లేదా మీ స్నేహితులతో మీరు స్కూల్ దగ్గర ఎందుకు గొడవ పడుతున్నారు? వై ఆర్ యూ ఫైటింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్? వై ఆర్ యూ ఫైటింగ్ అంటే ఎందుకు గొడవ పడుతున్నారు? విత్ యువర్ ఫ్రెండ్స్ మీ స్నేహితులతో. ఎట్ స్కూల్ అంటే స్కూల్ దగ్గర లేదా స్కూల్ వద్ద. సో వై ఆర్ యూ ఫైటింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్? నెక్స్ట్ వన్, నువ్వు నా చేతిని గట్టిగా పట్టుకో. యూ హోల్డ్ మై హ్యాండ్ టైట్. యూ హోల్డ్ మై హ్యాండ్. హోల్డ్ అంటే పట్టుకోవడం. టైట్ అంటే గట్టిగా. సో యూ హోల్డ్ మై హ్యాండ్ టైట్. నెక్స్ట్ వన్, నువ్వు నా చేతిని గట్టిగా పట్టుకో లేదంటే కింద పడిపోతావు. నువ్వు నా చేతిని గట్టిగా పట్టుకో లేదంటే కింద పడిపోతారు. దీనిని యూ హోల్డ్ మై హ్యాండ్ టైట్ అదర్వైజ్ యూ విల్ ఫాల్ డౌన్. యూ హోల్డ్ మై హ్యాండ్ టైట్. నువ్వు నా చేతిని గట్టిగా పట్టుకో అదర్వైజ్ లేదంటే యూ విల్ ఫాల్ డౌన్. ఫాల్ డౌన్ అంటే కింద పడిపోవడం. మీరు కింద పడిపోతారు. నెక్స్ట్ వన్, మనం బయటికి వెళ్ళినప్పుడు అటు ఇటు తిరగకుండా నువ్వు నా చేతిని పట్టుకో. లేదా మనం బయటికి వెళ్ళినప్పుడు నువ్వు జాగ్రత్తగా నా చేతిని పట్టుకో. అటు ఇటు అసలు తిరగకు. వెన్ వి గో ఔట్ యూ హోల్డ్ మై హ్యాండ్ వితౌట్ రన్నింగ్ అరౌండ్. వెన్ వి గో ఔట్ అంటే మనం ఎప్పుడైతే బయటికి వెళ్తామో యూ హోల్డ్ మై హ్యాండ్ అప్పుడు నువ్వు నా చేతిని పట్టుకో. వితౌట్ రన్నింగ్ అరౌండ్ చుట్టూ ఎక్కువ తిరగకు లేదా చుట్టూ అటు ఇటు తిరగకు. నెక్స్ట్ వన్, ఏడవకుండా నిన్ను కొట్టింది ఎవరు చెప్పు. లేదా ఏడవకుండా నిన్ను ఎవరు కొట్టారో చెప్పు. టెల్ మీ హూ హిట్ యూ వితౌట్ క్రయింగ్. టెల్ మీ అంటే నాకు చెప్పు. హూ హిట్ యూ నిన్ను ఎవరు కొట్టారు. వితౌట్ క్రయింగ్ ఏడవకుండా. సో ఏడవకుండా నిన్ను ఎవరు కొట్టారో చెప్పు. నెక్స్ట్ వన్, ప్రతి దానికి ఏడవకుండా సరిగ్గా ఏం జరిగిందో చెప్పు. టెల్ మీ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ వితౌట్ క్రయింగ్ ఫర్ ఎవ్రీథింగ్. టెల్ మీ ఎగ్జాక్ట్లీ అంటే సరిగా చెప్పు. వాట్ హ్యాపెండ్ ఏం జరిగిందో. వితౌట్ క్రయింగ్ ఫర్ ఎవ్రీథింగ్ ప్రతి దానికి ఏడవకుండా. సో టెల్ మీ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ వితౌట్ క్రయింగ్ ఫర్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ వన్, నువ్వు సరిగా చదవకపోవడం వల్ల మీ టీచర్ నిన్ను తిట్టారు కాబట్టి ఇప్పటి నుంచైనా సరిగా చదువు. నువ్వు సరిగా చదవకపోవడం వల్లే మీ టీచర్ నిన్ను తిడుతున్నారు కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు సరిగా చదువు. యువర్ టీచర్ స్కోల్డెడ్ యూ ఫర్ నాట్ స్టడీయింగ్ ప్రాపర్లీ. సో స్టడీ వెల్ ఫ్రమ్ నౌ ఆన్. యువర్ టీచర్స్ స్కోల్డెడ్ యూ ఫర్ నాట్ స్టడీయింగ్ ప్రాపర్లీ అంటే మీ టీచర్స్ నువ్వు సరిగా చదవకపోవడం వల్లే తిడుతున్నారు. సో కాబట్టి స్టడీ వెల్ బాగా చదువు. ఫ్రమ్ నౌ ఆన్ ఇప్పటి నుంచైనా సరే. నెక్స్ట్ వన్, నేను రేపు కొత్త బ్యాగ్ కొంటాను. లేదా రేపు నేను నీకు కొత్త బ్యాగ్ కొంటాను. ఐ విల్ బై ఎ న్యూ బ్యాగ్ టుమారో. ఐ విల్ బై అంటే కొనడం. నేను కొంటాను. ఏ న్యూ బ్యాగ్ టుమారో కొత్త బ్యాగ్ రేపు. సో ఐ విల్ బై ఎ న్యూ బ్యాగ్ టుమారో నేను నీకు రేపు కొత్త బ్యాగ్ కొంటాను. నెక్స్ట్ వన్, రేపు నీకు కావలసినవన్నీ కొంటాను కాబట్టి నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళు. నీకేం కావాలంటే అవి రేపు నేను నీకు కొంటాను కాబట్టి ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళు. ఐ విల్ బై ఎవ్రీథింగ్ యూ నీడ్ టుమారో సో యూ గో టు స్కూల్ టుడే. ఐ విల్ బై ఎవ్రీథింగ్ నేను అన్నీ కొంటాను. యూ నీడ్ టుమారో నీకు కావలసినవన్నీ. యూ నీడ్ అంటే నీకు అవసరమైనవి. నీకు అవసరమైనవన్నీ రేపు నేను నీకు కొంటాను. సో యూ గో టు స్కూల్ టుడే కాబట్టి ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళు. సో దట్స్ ఆల్ అండ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. We will meet on next video. Until then, keep practicing and keep learning. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. Thank you so much.